రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇటీవల విద్యార్థులకు తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, ఇటు రాష్ట్ర రైతాంగానికి చేస్తున్న నిర్ణయాల్లో పూర్తిగా ఇవాళ విఫలమైంది. విద్యార్థి లోకంతో పాటు రైతాంగానికి కూడా ఇవాళ పథకాలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రివర్యులు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సబితా ఇంద్రారెడ్డి మేడం చెప్పండి. ప్రధానంగా ఇవాళ విద్యార్థులు అనేక సమస్యల సుడిగుండంలో ఉన్నారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, కానీ అవన్నీ పట్టినట్టు ఇవాళ ప్రభుత్వం మేమే గొప్పగా చేస్తున్నామని చెప్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు మేడం? ఈ ప్రభుత్వానికి ఏది కూడా పట్టింపు లేదనేది అర్థమవుతుంది. ఇటు రైతన్నలు కానీ ఇటు విద్యార్థులు కానీ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి మొదలు పెడితే ఎగ్జామ్స్ సైడ్ రిజల్ట్స్ వచ్చేంత వరకు పిల్లలను అనుక్షణం ఫాలోఅప్ చేయాలనే ఆలోచన గతంలో కేసీఆర్ గారు మాకు డైరెక్షన్ ఇచ్చారు. రైతులని విద్యార్థులని వాళ్ళు విత్తనం వేసినప్పటి నుండి పంట ప్రొక్యూర్ చేసేంత వరకు వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి. అట్లే విద్యార్థులు కూడా జాయిన్ అయినప్పుడు మొదలు పెడితే ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా అంటే అనుక్షణం ఈ రెండు డిపార్ట్మెంట్స్ బాగా ఫాలోఅప్ చేసి ఇబ్బంది లేకుండా చూసుకోవాలనేది కేసీఆర్ గారు ఆలోచన ఆ రోజు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వానికి ఏది పట్టింపు లేదు. నిన్నే ఎవరిని అడుగుతున్నాను నేను, అసలు పిల్లలు వచ్చారా స్కూల్స్కి అని. కనీసం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏముంది, ఎక్కడుంది, ఏం జరుగుతుందని కూడా ఆలోచన లేదు ఈ ప్రభుత్వానికి. 100% అమావాస్య ఉన్నప్పుడు ఎవరైనా పంపిస్తారా పిల్లల్ని ఫస్ట్ డే స్కూల్కి? మనది సంస్కృతి సంప్రదాయాలబద్ధమైన దేశం. దాంట్లో అమావాస్య రోజు ఏ పిల్లలైనా పంపిస్తారా స్కూల్కి అంటే ఎవరు పంపించారు. ఆ ఆలోచన కూడా ఇటు ప్రభుత్వానికి లేదు. 2 రోజులు మంగళవారం పంపించరు. ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అది ఓకే, అది మూఢనమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ సమాజంలో ఎట్లా ఉంది దాని ప్రకారం వెళ్ళాలి. 2 రోజులు నిన్న ఎవరు పిల్లలు రాలేరు, సరే ఈరోజు ఎవరు లేరు. కనీసం పోనీ వచ్చిన పిల్లల కన్నా ఫస్ట్ డేనే బుక్స్, డ్రెస్ కేసీఆర్ గారు మాకు చెప్పేవాళ్ళు. వచ్చినాక 15-20 రోజులకి ఎప్పుడో ఇచ్చుడు కాదు, వచ్చిన రోజే పిల్లలు స్కూల్కి రాగానే ఫస్ట్ బుక్స్, డ్రెస్ ఇవ్వాలి. ఎట్లా ప్లాన్ చేస్తారో చేసుకోండి అమ్మ అన్నారు. ఆ రోజు మేము డిపార్ట్మెంట్ అంతా కూర్చొని ఒక 6 నెలల ముందు నుండి క్లాత్ ప్రొక్యూర్ చేసేవాళ్ళం, అట్లాగే బుక్స్కి ఆర్డర్ ఇచ్చేవాళ్ళం. కరెక్ట్గా స్కూల్ స్టార్ట్ అయిన రోజు ఫస్ట్ మేము ఇచ్చున్నాం. సెకండ్ ఇయర్ వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజు కూడా ఇచ్చినప్పుడు ఏం చేసినారో చూసినాం. ఫస్ట్ కేసీఆర్ గారు ఫోటో ఉంది, బుక్లను చింపి పడేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పనితనం బయటపడింది. ఇప్పుడు వరకు బుక్స్ లేవు, డ్రెస్సులు లేవు, కనీసం ఎట్లా నడుస్తున్నాయి స్కూల్ కూడా డైరెక్షన్ లేదు. అది ఈ ప్రభుత్వం. రెండవది రైతులకు సంబంధించి, రైతులకు విత్తనాలు రెడీగా పెట్టాలా మాకు చెప్పేవాళ్ళు కేసీఆర్ గారు. విత్తనాలు రెడీ పెట్టాలా, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, ఎరువులు రెడీగా పెట్టుకోవాలా, ఎక్కడ ఇబ్బంది ఉండకూడదు, ఇవన్నీ చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు చూస్తే అది కూడా రైతులకు ఎరువులు అంటే యాప్లో బుక్ చేసుకోవాలట. మేము పోతే గ్రామాలలో రైతులు కోపడుతున్నారు. యాప్ ఏందమ్మా యాప్, ఎరువులు కేసీఆర్ ఉన్నప్పుడు ఆటో ఇచ్చి పంపిస్తే ఆడ వేసుకొచ్చి వదిలిపెట్టేవాడు అతను తీసుకొచ్చి సంచులు వేసిపోయేవాళ్ళు. ఇప్పుడు మాకు ఏది లేకుండా అయిపోయింది, అగమ్య గోచరం అయిపోయింది. ఎవరికి చెప్పినా వినే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదని చెప్తున్నారు. ఇది అటు విద్యార్థుల భవిష్యత్తు కానీ ఇటు రైతన్నల భవిష్యత్తు కానీ రెండు కూడా ప్రభుత్వానికి లెక్కలేదు. కనీసం ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడితే దానికి సమాధానం చెప్పనికి కూడా ప్రభుత్వానికి ఓపిక లేదు. ఉల్టా తిట్టుడు తప్పిస్తే లేదు మేము ఈ పని చేస్తున్నాం, ఇంత ఆలస్యం అవుతుంది, ఇది చేస్తామని ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇటీవల ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు మేము పెద్ద ఎత్తున ప్రారంభిస్తున్నాం. రేపు ముఖ్యమంత్రి కూడా మీ పక్కన నియోజకవర్గంలోనే ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఇవి గతంలో ఎన్నడూ చేయలేదని చెప్తున్నారు. ఇంకోటి, తెలంగాణ విద్యార్థి లోకానికి వాళ్ళ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ మేమే మొట్టమొదటిసారి తీసుకొచ్చామని చెప్పి ఇది వాస్తవమేనా? గతంలో కేసీఆర్ గారి చేతుల మీద మనం రావిరాలలో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ రోజు కేసీఆర్ గారు కాకపోతే నేను హరీష్ రావు గారు పోయి స్టార్ట్ చేసినాం. ప్రతి జిల్లాలో కూడా స్టార్ట్ చేసినాం ఆ రోజు బ్రేక్ఫాస్ట్. సేమ్ ఇట్లాగే మరి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారే గొప్పగా, ఇడ్లీ ఒకరోజు, దోశ ఒకరోజు, పొంగల్ ఒకరోజు, అదంతా ఎవరు మొదలుపెట్టారు? కేసీఆర్ కదా. అసలు 2.5 సంవత్సరాలు ఎందుకు ఆపాల్సి వచ్చింది? ఒక కొడంగల్లో ఉన్న స్కూల్లో ఉన్న పిల్లలకి పెట్టేసి మిగతా స్కూళ్ళకి ఎందుకు ఆపాల్సి వచ్చింది? ముందు దానికి సమాధానం చెప్పాలి. గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన బ్రేక్ఫాస్ట్ స్కీమ్లో ఏం లోపం ఉందని, మీరు ఇప్పుడు కొత్తగా ఏం యాడ్ చేశారని, ఎందుకు ఆపారని చెప్పాల్సిన అవసరం ఉంది. అది కూడా నేను కొన్ని స్కూళ్ళలోనే స్టార్ట్ చేశారు, అన్ని స్కూళ్ళలో స్టార్ట్ చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా. రాగిజావ అన్నారు, రాగిజావ గతంలో పెట్టిందే రాగిజావ కూడా మధ్యలో కొన్ని రోజులు ఆపేశారు, కొంచెం గట్టిగా అడిగేసరికి మళ్ళీ రాగిజావ మొదలుపెట్టారు. ఇది ఏంటంటే పట్టింపు లేనితనం, బాధ్యత లేనితనం అన్నట్టు. కనీసం బాధ్యత ఉంటేనన్నా అది భయంతోనైనా పనిచేస్తారు. పట్టింపు లేని చేతలు క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇంకోటి ఏదన్నారు, స్కూల్ 6 రూట్లలో స్టార్ట్, 6 రూట్ల స్కూల్లో మన ఊరు మనబడి పెట్టి మొత్తం ఫర్నిచర్ అంతా తీసుకొచ్చి స్ట్రక్చర్స్ అన్ని బాగా చేసి, ఎవరు బాగా చేశారండి? అది కేసీఆర్ గారి ప్రభుత్వం కదా. ఈరోజు మీరు కొంత గ్రౌండ్స్ ప్రిపేర్ చేయొచ్చు, అవి చేయొచ్చు, సంతోషం. మరి అన్ని స్కూళ్ళు ఎందుకు చేయరు? ఒకటే స్కూల్ మోడల్ 2.5 సంవత్సరాలు పట్టింది మీకు ఒక స్కూల్ చూపించడానికి. ఉన్న బిల్డింగ్ని ఉన్నదాన్నే చేసుకుంటూ, ఉన్నదానికి కలర్ వేస్తూ, ఉన్నదానికి ఇది చేసుకుంటూ, ఉన్న గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తూ దాన్ని షోకేస్లో పెట్టి చూపించడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. మరి 2.5 సంవత్సరాలు అన్ని స్కూళ్ళు ఎందుకు చేయలేకపోయారు? మీ విజన్ అంత గొప్పదైతే ఎందుకు దాని మీద దృష్టి పెట్టి అన్ని స్కూళ్ళు ఎందుకు చేయలేకపోయారు? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన మన ఊరు మనబడికి సంబంధించి ఇప్పుడు ఏ స్కూల్లో చూసినా అదే ఫర్నిచర్.
మీరన్నా డిజిటల్ క్లాసెస్ ఇస్తామంటున్నారు. ఏ స్కూల్లో చూసినా అవే ఉన్నాయి. ఇప్పుడు డిజిటల్ క్లాసెస్ సంబంధించిన స్క్రీన్ కేసీఆర్ గారు ఇచ్చిన మన ఊరు మనబడి స్కీమ్. కానీ ఆ మన ఊరు మనబడికి సంబంధించి పెద్ద పెద్ద కాంట్రాక్టులకేమో బిల్స్ ఇచ్చేసిండ్రు. కింద సర్పంచులు, చిన్న కాంట్రాక్టులు 10 లక్షలు 15 లక్షలు చిన్న వాటర్ లైన్ అవి చేసుకున్న వాళ్ళకి మాత్రం బిల్ ఆపేసిండ్రు. ఇదే టైం ఎవరు వేరే పెద్ద కాంట్రాక్టర్ లేదు, అందులో ఏం లేదు, చిన్న వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి మాత్రం ఆపేశారు, పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం బిల్స్ ఇచ్చేస్తున్నారు. ఇది జరుగుతుంది. ఇంకో మాట, వాళ్ళ క్లారిటీ చెప్పాలి మాకు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేస్తామంటున్నారు. పబ్లిక్ స్కూల్ ఏం స్కూల్ ఏదో 2 పేర్లు పెట్టున్నారు. మరి 26,000 స్కూల్స్ ఉన్నాయి. ఇంకో మాట ఏం చెప్తున్నారు, ఈ స్కూల్కి రేడియస్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ఊళ్ళ నుండి ట్రాన్స్పోర్టేషన్ పెట్టి తీసుకొస్తామంటున్నారు. అంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా? మరి రేడియస్ 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని స్కూళ్ళు క్లోజ్ చేస్తారా? ఆ క్లారిటీ ఇవ్వాలి కదా ప్రజలకి. ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు మీరు? ప్రతి తండాలో, ప్రతి ఆమ్లెట్ విలేజ్లో కూడా మేము స్కూల్ ఓపెన్ చేస్తామన్నారు. మరి ఇప్పుడు చేస్తున్నది ఏంది? ఇది గందరగోళాన్ని సృష్టిస్తూ మభ్యపెట్టి ఏదో ఒక రకంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీరు అన్నట్టు ఏదైతే విద్యార్థుల హక్కు చదువుకునేది, అలాంటి చదువుని వాళ్ళ దూరం చేయడానికే వాళ్ళ ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ స్కూల్ కావచ్చు, వాళ్ళ టీపీఎస్ స్కూల్ అంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ పెడుతున్నారని అనుకోవచ్చా? లేదంటే మీరు అన్నట్టు ఏదైతే మన ఊరు మనబడి నిధులు మేడం ఏదైతే చాలా రోజుల నుంచి కూడా పెండింగ్ ఉండే, వాళ్ళు వివిధ రూపాల్లో నిరసన చెప్తున్నారు, ఇంకా కూడా ఇవ్వట్లేదు. కానీ వాళ్ళ మీరు అన్నట్టు పెద్ద కాంట్రాక్టులకు ఇస్తున్నారని చెప్పచ్చు. నిన్న ఒక స్కూల్కి లాకేసిండు ఒక అతను, మన ఊరు మనబడికి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినా నాకు ఇస్తలేరు బిల్ అని. ఇవ్వచ్చు కదా, కింద సర్పంచ్ స్థాయిలో ఉన్న చేసినారు. మీరు డిజిటల్ క్లాసెస్ సంబంధించిన స్క్రీన్స్కి ఇచ్చున్నారు, మిగతా పెద్ద కాంట్రాక్టర్లకు ఇచ్చున్నారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? వీళ్ళు కూడా మరి పిల్లలకు అవసరమైందే చేసిండ్రు కదా. ఇలా కేసీఆర్ గారు స్వార్థం ఏం లేదు, కేసీఆర్ గారు పేరు వచ్చేది ఏం లేదు. ఆల్రెడీ అక్కడ ఫర్నిచర్ ఇచ్చినాం, ఆల్రెడీ రిపేర్స్ అయిపోయినాయి. కానీ ఒక్కటి క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. మొన్న ఒక పేపర్లో చూశాను, 26,000 స్కూల్స్ నుండి 4,000 స్కూల్లే చేస్తారని. ఏ లెక్క ప్రకారం చేస్తారు? 4,000 స్కూల్ చేస్తే ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా పెడతారు? ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తారా? మరి మిగతా స్కూల్స్ అన్నీ ఏం చేస్తారు? చట్ట ప్రకారం, చట్ట ప్రకారం ప్రతి ఆమ్లెట్ విలేజ్లో కూడా ఒక స్కూల్ ఉండాలి కదా పిల్లలకు అందుబాటులో. మరి ఆ స్కూల్ అన్నీ ఏం చేస్తారు? ఆ బిల్డింగ్స్ అన్నీ ఏం చేస్తారు? ఆ ఫర్నిచర్ అంతా ఏం చేస్తారు? ఇవన్నీ కూడా ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వాలి. ఇది మీ ఇష్టానుసారంగా తీసుకోవడానికి మీ ఇంట్లో నిర్ణయం కాదు ఇది. డెఫినెట్గా మీరు అట్లా నిర్ణయం తీసుకున్నప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టాలా, అసెంబ్లీలో మాట్లాడాలా, ఏం జరుగుతుందో చెప్పాలా. పిల్లలకు ఇప్పుడు ఉన్న స్కూల్లోనే రన్ చేయడానికి చేతనైతలేదు. మీరు మళ్ళీ అందరి పిల్లల్ని ఒక దగ్గర తీసుకొచ్చి ఒక్కొక్క స్కూల్లో 2,500 మంది పిల్లలు సాధ్యమా? ఇంచుమించు 3,000 మంది పిల్లల్ని పెడతామంటున్నారు. సాధ్యమా? వాళ్ళకి కరెక్ట్గా అందించగలుగుతామా? ఇది ఏది లేకుండా, ఆలోచన లేకుండా ఏదో గుడ్డిగా చేసామని చూపించుకోవడానికి తప్పిస్తే దాని వెనకాల ఒక విజన్ లేదు, పిల్లలకు బాగు చేయాలని ఆలోచన లేదు. నిజంగానే మీకు అంత బాగు చేయాలంటే ఉన్న స్కూళ్ళలో టీచర్స్ సంఖ్య పెంచండి, ఉన్న స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వండి, అక్కడనే మంచి సౌకర్యాలు కల్పించండి. దాన్ని గాలికి వదిలేసి 2 సంవత్సరాల నుండి మహిళా సంఘాలకు ఇస్తున్న మెయింటెనెన్స్ కానీ ఏమి ఇచ్చారండి? మెయింటెనెన్స్ జిల్లాలలో ఉన్న డిఎంఎఫ్టీ ఫండ్స్ మాత్రమే ఇచ్చి మెయింటెనెన్స్ చేయమన్నారు. ఏం చేశారు? ఒక బల్బ్ పెట్టారా, లేకపోతే ఒకటి చేశారా? ఏమీ చేయలేదు. ఊరికే టాయిలెట్స్ రిపేర్ చేసి వదిలేస్తున్నారు. ఇది మేము మహిళా సంఘాలకి ఇచ్చేసిన కోట్ల పనులు ఏదో చేయమన్నారు. ఏమి ఇచ్చారు? అసలు ఏమీ ఇవ్వలేదన్నది వాస్తవం. ఇంకోటి మేడం, ఏదైతే స్కూల్ రీఓపెన్ తేదీలు అనేది కూడా కొంత పొడిగించడం వెనుక కుంభకోణం దాగి ఉంది. లోకల్లో గవర్నమెంట్ కార్పొరేషన్లు అయిన లిడ్ క్యాప్ కావచ్చు, చేనేత సంస్థకి ఇవ్వకుండా ఏదో గ్లోబల్ టెండర్లు పిలిచి గుజరాత్ కంపెనీలకు ఇచ్చారనే ఒక ఆరోపణ బలంగా వినిపిస్తుంది. నిజమేనా కొంచెం? ఆరోపణ బలంగా అంటే ఆరోపణనే కాదు, వాస్తవం కూడా. గ్లోబల్ టెండర్ పిలిచినామని చెప్తున్నారు. ఎందుకు? మేము గతంలో ప్రొక్యూర్ చేసింది ఏమైనా నష్టం జరిగిందా? మేము ఎవరికి ఇచ్చున్నాం? ఇక్కడున్న మన చేనేత సంఘాలకు సంబంధించిన వాళ్ళకి, అట్లే లిడ్ క్యాప్ వాళ్ళకి ఇచ్చున్నాం. దాంట్లో లోపం ఏముంది? ఎవరు బాగుపడతారు? మన తెలంగాణ సంస్థలు, తెలంగాణ బిడ్డలే బాగుపడతారు. మరి మీరు గ్లోబల్ టెండర్ పిలిచింది అన్నప్పుడే మీ ఆలోచన వెనకాల దురుద్దేశం ఉందని అర్థం కదా. మన హరీష్ రావు గారు మాట్లాడుతూ చెప్పినారు, 100% దాని వెనకాల అవినీతి జరిగిందనేది వాస్తవం. మరి ఎందుకు కరెక్ట్గా ఇక్కడ లోకల్ మన వాళ్ళకి ఇచ్చిన, లిడ్ క్యాప్ వాళ్ళకి ఇచ్చినా, లేకపోతే ఇక్కడ ఉన్న సంస్థలకు ఇచ్చిన, గిరిజన సంస్థలకు ఇచ్చినా వాళ్ళు కరెక్ట్ టైంకి అందించున్నారు కదా. మరి ఇప్పుడు ఎందుకు అందించలేకపోయినారు? ఇంకోటి చెప్తారేమనంటే మహిళా సంఘాలకు ఇచ్చి కుట్టిస్తున్నామని. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టిన మహిళా సంఘాలకు ఇచ్చి మేము ఇట్లా ప్రచారం చేసుకోలే. మాకు ఇది బాధ్యత అనుకున్నాం, ఇది మా బాధ్యత, ఇది మేము చెయ్యాలనుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కటి ప్రచారం. మహిళా సంఘాలు కుట్టలేదా? లాస్ట్ ఇయర్లో మేము ఉన్నప్పుడు మహిళా సంఘాలకు ఇచ్చినాం. అదే ఒరవడి మీరు కంటిన్యూ చేస్తున్నారు. దాని నుండి ఏదో చాలా లాభం చేసిన లెవెల్లో మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఆలోచన లేకుండా జూనియర్ కాలేజీలు తీసేస్తున్నాం అన్నారు. తర్వాత ఏం చేశారు?
అడ్మిషన్లు కొన్ని రోజులు ఆపేశారు, మళ్ళీ ఏం చేశారు, మళ్ళీ స్టార్ట్ చేశారు. అంటే ఒక నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ముఖ్యమంత్రిగా గతంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినా ముఖ్యమంత్రి గారి నోట్లకెళ్ళి ఒక మాట వస్తే అది జీవో అంటుంది. అట్లాంటిది ఎన్ని మాటలు మాట్లాడినా ఆ మాటలకు నమ్మకం లేదనేది ప్రజలకు అర్థమైపోయింది. కాలేజ్ కూడా అట్లే చేస్తున్నారు. ఇట్లా ఒకటి తీసుకుంటే డిపార్ట్మెంట్ సంబంధించి విద్యాశాఖకు సంబంధించి ఎన్ని రకాల మైనస్లు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా భ్రష్టు పట్టిస్తున్నారని అర్థమవుతుంది. ఇవాళ ప్రధానంగా విద్యార్థుల సమస్య ఇట్లా ఉంటే వాళ్ళ రైతాంగం కూడా ఇదే సమస్యల సుడిగుండంలో చుట్టుకుపోతున్నారు. ఇవాళ ఎరువులకు సంబంధించి ఒకవైపు, మరోపక్క సీడ్స్కి సంబంధించి ప్రధానంగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఇవాళ కొన్నిటికి అన్నారు, ఇవాళ మళ్ళీ కొన్ని వెరైటీలకు సన్నవడ్లలో కూడా కొన్ని వెరైటీలకే మాత్రం బోనస్ ఇస్తామని చెప్పడం వెనుక అంతర్యం ఏంటి? ఇంకొక విషయం విద్యాశాఖ గురించి చెప్తాను. లాస్ట్ 2 years 2.5 years నుండి మేము చాలా చేస్తున్నాము, పబ్లిక్ స్కూల్ అని అదని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్తా ఉన్నారు, ఏదేదో చేస్తున్నామని. పోయిన సంవత్సరం గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ సంవత్సరంలో 2 లక్షలు, మొన్న 2.5 లక్షలు, ఇంచుమించు 5 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయినారు. రీజన్ కనుక్కోరా, ఎందుకు వెళ్ళిపోతున్నాను కనుక్కోరా? ఇవన్నీ కూడా రివ్యూ చేసుకొని కరెక్ట్ పిల్లల కరెక్ట్ టైంకి అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో మనం స్కూల్స్ మీద సోలార్ ప్యానెల్స్ పెట్టినాం, వాటిని అటకెక్కిచ్చేసిండ్రు. ఒకటి కాదు, మేము ఇవన్నీ ప్రచారం చేసుకోవాలనుకోలేదు కేసీఆర్ కానీ మేము కానీ ప్రభుత్వంలో ఉన్న ఎవ్వరం కూడా. ఇది మన బాధ్యత, ఇది మనం పిల్లలకు అందించాలనే ప్రయత్నమే చేస్తున్నాం తప్పిస్తే ఇంత ప్రచారం చేయాలనే ప్రయత్నం చేయలేదు. మీరన్న రైతుల విషయంలో రైతులు ఎట్లా బాధపడుతున్నారండి? ఏ మూలకు చూసినా రైతన్న అనేది బాధపడుతున్నాడు. వాళ్ళు పండించిన పంట, నేను ఒక రైతు చూస్తూ విత్తనాలు పంటకు మొలకలెత్తినాయని చేతిలో పట్టుకొని చూపిస్తుంటే గుండె కలుక్కుమంటుంది. వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనడానికి చేతనైతలేదు ప్రభుత్వానికి. ఏమనంటే సెంట్రల్ గవర్నమెంట్ నెపం నెట్టేస్తున్నాడు. వాళ్ళు కొనకపోతే కేసీఆర్ గారు కొనలేదా? గతంలో సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే కేసీఆర్ గారు తనే కొనలేదా సొంత డబ్బులు పెట్టి? మరి మీకెందుకు చేతనైతలేదు? కేంద్ర ప్రభుత్వం కొంటలేదంటే ఇప్పటికీ 76 సార్లు పోయిండ్రు ముఖ్యమంత్రి గారు, గట్టిగా ఆలింగనం చేసుకుంటుండ్రు ఒకరికొకరు. అంత దగ్గరతనం ఉన్నప్పుడు ఎందుకు కొంటలేరు? అంటే మీరు ఈ సమస్యలు మాట్లాడలేదు. కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి సమస్యలు మాట్లాడలేదు. మీరు ఏదో లావాదేవీలు మాట్లాడుకొని వస్తున్నట్టుంది. లేకపోతే ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రి కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రిని కలిసినప్పుడు ప్రధానమైన సమస్యలు ఎందుకు పరిష్కారం కావండి? అంటే వాటి మీద దృష్టి లేదని తెలుస్తోంది. ఇంకో మాట చెప్పారు మీరు, సన్నాలకి సబ్సిడీ అని. గతంలో ఉన్న సన్నాలకే మొన్న తీసుకున్న వాటికే సబ్సిడీ లేదు. ఎన్నికల కన్నా ముందు ఏం చెప్పారు వీళ్ళు? ఏ పంట పండించినా ప్రతి పంటకు మేము బోనస్ ఇస్తాం, ఈ పంట ఆ పంట కాదు. సరే ఎలక్షన్ అయిపోయిన తర్వాత వరికి ఇస్తామన్నారు, వరికి వెళ్ళి సన్నాలకు వచ్చారు. సన్నాలకు వెళ్ళి ఈరోజు నేను చూస్తున్నా 7 రకాల సన్నాలకంట వాళ్ళు 7 రకాల విత్తనాలు ఇస్తారట, ఆ 7 రకాల సన్నాలకే బోనస్ ఇస్తారట. ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు, రైతన్నలు గమనిస్తున్నారు. యూరియా కష్టాలు ఎట్లా ఉన్నాయి, ఒకరొకరు ఏడుస్తున్నారు. రైతు ఎప్పుడో ముందు తెచ్చిపెట్టుకునే వాళ్ళు యూరియా, అట్లాంటిది యూరియాకి యాప్ ద్వారా తీసుకోవాలంటున్నారు. ఒక సంచి ఇస్తారట పోయినప్పుడు, ఆ ఒక సంచికి పోతే ట్రాన్స్పోర్టేషన్ కుదరదు. ఇవన్నీ కష్టాలు ఎట్లా పడుతున్నారంటే ప్రతి రైతు ఈరోజు కోరుకుంటున్నాడు, అయ్యో కేసీఆర్ ఎక్కడ పోయి మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు, టైంకు కరెంట్ ఇచ్చిండు, టైంకు నీళ్ళు అందించిండు, టైంకు పంటలు కొన్నాడు, టైంకు విత్తనాలు అందించున్నాడు. కరోనా అప్పుడు కూడా కష్టం కాకుండా కళ్ళాల దగ్గరికి వచ్చి కొన్నాడు కదా కేసీఆర్ గారు అని అడుగుతూ ఉన్నారు. రైతులందరూ గుర్తు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు రైతన్నల కంట్ల కన్నీరు కాలుతూ ఉంటే బాధ అనిపిస్తుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కేసీఆర్ గారు కన్న తండ్రిలాగా కాపాడుకుంటూ వచ్చినారు కదా రైతులకి, చిన్న కష్టం రాకుండా. ఇప్పుడు ఎందుకు ఈ దౌర్భాగ్యం వచ్చిందని మనసుకు బాధ అవుతుంది. సిస్టమ్ అంతా కొలాప్స్ చేసి ఎక్కడ చూసినా రాజకీయ స్వార్థం తప్ప వాళ్ళకు మేలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేదు. మరొకటి ఇలా నగరానికి సంబంధించి మెట్రోకి సంబంధించిన అంశం. ఇలా మెట్రో అంటే మొదటి ఫేజ్ అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి, తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా నిర్మాణం పూర్తి చేసింది. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు రెండో ఫేజ్, అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వంగా ఆనాడు ప్రతిపాదించిన మెట్రోను అలైన్మెంట్ చేంజ్ చేసి ఓల్డ్ సిటీ నుంచి చెప్తారు. దీనికి రద్దు వెనుక కేసీఆర్ ఉన్నారు, కిషన్ రెడ్డికి చెప్తున్నారు, అందుకోసమే ఆగిపోయిందని చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు మనం? ఆడలేక మధ్యలో కూడా అంటారు చూడండి, అట్లా మనకు చేయనికి చేతగాక పక్కనోని మీద ఏడ్చుడు అన్నట్టు. ఫస్ట్లో కేసీఆర్ గారు వచ్చినప్పుడు గతంలో 2014లో తెలంగాణ రాగానే ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ మెట్రో గురించి రివ్యూ తీసుకున్నారు. ఆ రోజుకి నేను అనుకుంటే 28-30% కంప్లీట్ అయి ఉంటుంది. మిగతంతా మళ్ళీ కేసీఆర్ గారు ఆల్మోస్ట్ 69 కిలోమీటర్ల పొడవున మెట్రోని కంప్లీట్ చేయడం జరిగింది. 3 విడతలుగా 3 లైన్లకు. మనకు తెలుసు కదా, ఎల్బీ నగర్ నుండి మియాపూర్ వరకు, అట్లే జూబిలీస్ బస్ స్టేషన్ నుండి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వరకు, అట్లే నాగోల్ నుండి
రాయదుర్గం వరకు ఈ 3 కూడా 69 కిలోమీటర్లు 22,000 రూపాయల ఖర్చుతో కంప్లీట్ చేశారు. ఎక్కడ ఇబ్బంది కాకుండా ల్యాండ్ అక్విజిషన్ ఉంటే కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని ఏదో ఒక రకంగా కంప్లీట్ చేస్తున్నారు. రెండో విడత కూడా ఆల్మోస్ట్ క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి అప్రూవ్ చేసుకొని రెండో విడత కూడా 24,000 కోట్లు అయితే ఎస్టిమేషన్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మన దగ్గర రాయదుర్గం దగ్గర మైండ్ స్పేస్ దగ్గర కేసీఆర్ గారు ఫౌండేషన్ వేశారు. అక్కడ నుండి శంషాబాద్ వరకు ముందు కంప్లీట్ చేయాలని అట్లా 4 లైన్లు ఇచ్చారు. నాగోల్ నుండి ఒకటి ఇచ్చారు, ఇక్కడ నుండి ఒకటి ఇచ్చారు, కందుకూరు వరకు ఒకటి ఇచ్చారు, షాద్ నగర్ వరకు ఒకటి తీసుకున్నారు, ఇటుపక్క మన మేడ్చల్ సైడ్ ఒకటి తీసుకున్నారు. ఇట్లా అన్ని రకాల లైన్లు తీసుకొని 24,000 కోట్లతో మొదలుపెట్టారు. అందులో లోపం ఏముంది, ఎక్కడ తప్పు ఉంది? ప్రతి 4-5 లైన్లు తీసుకున్నారు కదా కేసీఆర్ గారు, ప్రతి దగ్గర వాళ్ళ భూములు ఉన్నాయా? ప్రతి దగ్గర ఉన్నాయా? ఎంతసేపు ఎదుటి వాళ్ళ మీద నింద మోపడమే తప్పిస్తే దీనివల్ల ఈ రాష్ట్రానికి ఎంత ఆదాయం వస్తుంది, ఈ రాష్ట్రానికి ఎంత పేరు వస్తుంది, రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుంది అని ఆలోచన ఎందుకు చేయలే? మరి కేసీఆర్ గారు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టింది కదా అని వదిలిపెట్టలేదే, వాటిని పూర్తి చేశాడు. ఇది కానీ రింగ్ రోడ్ కూడా పెండింగ్ ఉండే మన తెలంగాణ రాగానే కీసర వరకు పోయే రోడ్డు, దాన్ని కూడా కేసీఆర్ గారు కదా పూర్తి చేశారు, పెండింగ్ పెట్టలే కదా. కానీ ఈ ప్రభుత్వానికి ఏంటంటే ఎంతసేపు కేసీఆర్ని తిట్టుకుంటూ కేసీఆర్ను బూచిగా చూసి కేటీఆర్ను బూచిగా చూపించి తప్పించుకోవాలని మనస్తత్వం తప్పిస్తే పనిచేయాలని ఆలోచన లేదు. నిన్న చూసినాం మనం, ఎంతసేపు కిషన్ రెడ్డి గారికి కేటీఆర్ గారు చెప్పారు కాబట్టి ఆపేశారని. ప్రధానమంత్రి కన్నా కిషన్ రెడ్డి గారు పెద్దనా? మీరు మొన్ననే కదా ప్రధానమంత్రిని కలిసి వస్తుంది. ప్రధానమంత్రి ఇస్తా అంటే కిషన్ రెడ్డి గారు వద్దంటారా? కేటీఆర్ గారు చెప్తే కిషన్ రెడ్డి గారు వింటారా? ఏంటంటే చేయనికే చేతగాక పక్కనోని మీద అసమర్థవంతమైన నాయకత్వం ఉంటే, అసమర్థుడు కుర్చీ మీద కూర్చుంటే పక్కనోడి మీద ఏడుస్తాడు తప్పిస్తే తను ఏం చేయాలో నిర్ణయించుకోవడం అనేది వాస్తవం. ఈరోజు దీనివల్ల రాష్ట్రానికి నష్టం. మాకేమర్థమవుతుందంటే ఇప్పుడు ఈ మెట్రో ఎల్ఎన్టీ వాళ్ళ దగ్గర నుండి తీసుకున్నాడంటే దాని వెనకాల అదాని గారికి ఇవ్వాలనే ఆలోచన ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది మాకందరికీ. ఇదంతా తీసుకుపోయి మళ్ళీ అదాని గారి చేతిలో పెట్టి, ఎందుకంటే ఫస్ట్ ఫేజ్ మాకు నష్టంలో నడుస్తుంది అని అన్నారు, ఎల్ఎన్టీ వాళ్ళు అన్నారు. మరి నష్టంలో నడుస్తున్నది మీరెందుకు తీసుకుంటారు? రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు భారం వేసుకున్నారు? అది ప్రజల మీద భారం పడ్డట్టే కదా. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీరు చేసే ప్రతి వెనుక, ముఖ్యమంత్రి గారు వేసే ప్రతి అడుగు వెనకాల మాట్లాడే ప్రతి మాటను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని రకాలుగా రాష్ట్రానికి నష్టం చేస్తున్నారు. 2.5 సంవత్సరాలు ఏ రంగం తీసుకున్నా నష్టం జరుగుతుంది తప్పిస్తే, ఒకప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రోజు రోజుకు మన ప్రతిష్ట పెరుగుతూ ఉండేది. ఇప్పుడు రోజు రోజుకు దిగజారుతూ ఉంది రాష్ట్ర ప్రతిష్ట. ఇది పాలన చేత కాకపోతే ఎట్లుంటుంఅనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే తెలంగాణ ప్రజలందరూ కూడా, ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఇంకా బాధపడుతున్నారు. కేసీఆర్ గారు ఉంటే మియాపూర్ మన రాయదుర్గంకి వెళ్ళి మైండ్ స్పేస్కి వెళ్ళి ఇప్పటికే ఎయిర్పోర్ట్కి మెట్రో కంప్లీట్ అయిపోయేది. ఒక్కసారి ఆ రూట్లో పోతే ఎంత ట్రాఫిక్ ఉంటుంది సాయంత్రం. వాళ్ళందరూ ఎవ్రీ డే గుర్తు చేసుకుంటారు కేటీఆర్ గారు ఉండింటే ఇప్పటికి కంప్లీట్ అయిపోయేదని. ఇప్పటికైనా ఆలోచించి ప్రజలకు మేలు జరిగేది పని చేస్తే బాగుంటుంది. ఎదుటి వాళ్ళ మీద ఏడ్చి ఎన్ని రోజులు బ్రతుకుతారు? కాళేశ్వరం గురించి అట్లాగే ఏడ్చిండ్రు. కాళేశ్వరం మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు, అది ఎంత ప్రయత్నం చేసినా కూలిపోతలేదు. ప్రయత్నం చేసి కూలిపోలే చచ్చినట్టు ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మెట్రో ట్రైన్ తీసుకొచ్చి ఏదైనా కేటీఆర్ గారిని బూచిగా చూపించాలా, లేకపోతే కేసీఆర్ గారిని చూపించాలా, హరీష్ రావు గారిని చూపించాలనే ప్రయత్నమే తప్పిస్తే దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని లేదు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదనేది ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది. లెక్క పెట్టుకుంటున్నారు ప్రజలే. ఇంకెన్ని రోజులు ఉంటారు, ఎప్పుడు వస్తారు కేసీఆర్, ఎప్పుడు వస్తారు. ఇది వాస్తవం. విద్యార్థులకు సంబంధించి స్కూల్ ఒకటి మాట్లాడుకున్నాం. ఈరోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఎంత పరిస్థితి ఎట్లా వచ్చింది? ఈరోజు దాదాపుగా 13 లక్షల మంది పిల్లలకు సంబంధించి 12 లక్షల పైసలకు 12,000 కోట్లకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చిందా, మీరు కావాలంటే స్టూడెంట్స్ దగ్గర తీసుకోండి, గవర్నమెంట్ కట్టకపోతే. బాధ్యత గల ప్రభుత్వం అయితే ఏం చేయాలి? మీరు ఆందోళన చెందకండి, మేము పే చేస్తామని చెప్పాలి. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఆనవాళ్ళు, రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు జడపాలని కంకణం కట్టుకున్నాడు ఈయన. అదే రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే అదే కేసీఆర్ గారు గొప్పగా చెప్పి దాన్ని కంటిన్యూ చేశారు. కానీ ఈయన కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజశేఖర రెడ్డి ఆనవాళ్ళు, ఇటు కేసీఆర్ ఆనవాళ్ళు చెడపాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అటకెక్కిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఒక జీవో తీసుకొచ్చిండ్రు, పిల్లల అకౌంట్లలో 3 సార్లు వేస్తామని. ఎట్లా సాధ్యమవుతుంది? మీరు కాలేజీలకే సరిగ్గా టైంకి ఇస్తలేరు, రైతులకు సంబంధించిన రైతు బందే చక్కగా వేస్తలేరు. మీరు పిల్లలకి వేస్తారని భరోసా ఎక్కడ ఉంటుంది? ఎక్కడి నుండి తీసుకొస్తారు ఆ టైంలో? అంటే చాలామంది మళ్ళీ డ్రాప్ అవుట్స్ అయిపోతారు, ఈ కాలేజీలలో కూడా డ్రాప్ అవుట్స్ అయిపోతారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ని కూడా అటకెక్కిచ్చే ప్రయత్నం చేశారు. ఒకటి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసేశారు. కేసీఆర్ కిట్ తీసేశారు, న్యూట్రిషన్ కిట్ తీసేశారు. ఈరోజు కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఇస్తలేరు.
ఈరోజు స్కాలర్షిప్స్ చక్కగిస్తలేరు. ఒకటి డెప్త్లోకి వెళ్తే ఒక్కొక్క స్కీమ్ మంగళం పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని కూడా కొనసాగించాలి. థ్యాంక్ యూ. వాళ్ళ రాష్ట్రంలో పూర్తిగా అసమర్థుడు పాలన చేస్తున్నాడు కాబట్టి అసమర్థ పాలన కొనసాగుతుంది. ప్రధానంగా ఇవాళ ఎలాంటి కార్యక్రమాలు ముందుకెళ్ళట్లేదు. ఇవాళ రైతాంగం కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏ వర్గాన్ని తీసుకున్నా ఇవాళ అపసుపాలే అవుతున్నారు తప్ప ఏది ముఖ్యమంత్రికి చేతగానితనానికి నిదర్శనం కనిపిస్తుంది. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ మొదలుకొని రైతు భరోసా, రైతు బోనస్ వరకు కూడా ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అన్ని వర్గాలకు ఇవాళ సమన్వయం చేయాలంటే మళ్ళీ ఆనాటి కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారని చెప్పేసి కూడా సత్యేంద్ర రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అరవింద్తో లివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.